మనకు మంచి గుడ్ న్యూస్. 10 రూపాయల కాయిన్ ఉంది కదా, అన్ని షాపుల్లోనూ తీసుకోవాలని మన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకుముందు దగ్గర ఒక 9 ఇయర్స్ నుండి తీసుకోలే, 10 ఇయర్స్ అయితే అంటుందిలే. ఎవరైనా కాయిన్స్ ఉంటాయి కదా 10 రూపాయల కాయిన్లో, అన్ని చోట్ల తీసుకోవాలని మన పేపర్కి ఇచ్చారు. ప్రతి ఒక్క సాట ఎవరైనా ఉంటే కదా సేల్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇస్తే డబ్బులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే మనం ఏ షాపులు తీసుకోకపోతే ఆ షాపుల మీద మనం కేసు పెట్టచ్చు. తీసుకోలేదు అంటే అనుకో, కిరాణా షాప్ కానీ పాల షాప్ కానీ ఏడైనా కేసు పెట్టచ్చు. ఆర్బీఐ వాళ్ళే చెప్పారు, పేపర్ స్టేట్మెంట్ కూడా ఆర్బీఐ వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే 10 రూపాయల కాయిన్ తీసుకోవాలా, ఎందుకు తీసుకోరు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం రద్దు చేయలే కదా కాయిన్ అనేది. మొన్న అప్పుడు 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు చేశారు. అట్లే రద్దు చేయలే కదా 10 రూపాయల కాయిన్. తీసుకోకపోతే బాగా గమనించండి, వాళ్ళ మీద మనం కేసు పెట్టచ్చు. కిరాణా షాప్ అయినా సెక్షన్లు ఉన్నాయి, 420, 45, 46, 77 ఇట్లా సెక్షన్ల మీద వాళ్ళకి కేసు వేసినామంటే షాపే బంద్ అవుతుంది, మూసేపించు. ఎవరే కానీ తీసుకోండి. ప్రతి ఒక్క షాప్ వాళ్ళు ఇప్పుడు నేను ఉండాలి, నా షాపు, నేను తీసుకుంటున్నా కాయిన్. 10 రూపాయల కాయిన్ ఇచ్చినా కానీ, 5 రూపాయల కాయిన్ ఇచ్చినా కానీ, 2 రూపాయలు కానీ, రూపాయి కానీ కాయిన్స్ తీసుకోకపోతే ఎవరి మీద అయినా కేసు పెట్టచ్చు తీసుకోకపోతే.